ఏపీపీసీసీ చీఫ్ షర్మిల జగన్ టార్గెట్ గా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదేదో చేస్తానని చెప్పిన జగన్ ప్రజలను నట్టేట ముంచారని మండిపడ్డారు. 3 రాజధానులను చెప్పి ఒక్క రాజధాని కూడా లేకుండా చేశారని విమర్శించారు. మరోవైపు మాజీ సీఎం చంద్రబాబు అమరావతి రాజధాని అంటూ 3D గ్రాఫిక్స్ చూపించి ప్రజలను పిచ్చోళ్లు చేశారని అన్నారు. మోదీకి జగన్, బాబు, పవన్ తొత్తులుగా పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా ఇచ్చి 90% నిధులు మేమే ఇస్తామన్నారు. మరి ఏమైంది? మా పోలవరం ప్రాజెక్ట్ ఇంకా పూర్తి కాలేదు అంటే మీరు కేడీ కాకపోతే మీరు మోడీ ఎలా అవుతారు అని ప్రాంత రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 10 సంవత్సరాలైనా ఇంతవరకు మాకు రాజధాని లేదు. చంద్రబాబు గారేమో అమరావతి రాజధాని అని, సింగపూర్ చేస్తానని 3D గ్రాఫిక్స్ సినిమాలు చూపించాడు. జగనన్న గారేమో మాకు 1 సరిపోదు, మాకు 3 కావాలి అని మొత్తం గందరగోళం చేశారు. ఆఖరికి మనకు ఒక్క రాజధాని కూడా లేదు. మోడీ గారు మన రాష్ట్రానికి ఇంత అన్యాయం చేసినా కూడా, వెన్నుపోటు కాదు కదా మన కడుపులో పొడిచినా కూడా, ఇప్పుడున్న అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ అయినా, ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ పార్టీ అయినా మొత్తం మోడీకే ఉడిగలు చేస్తున్నారు, వారికే బానిసలయ్యారు. ఎందుకు అని అడుగుతున్నాం. ఇటు జగనన్న గారైనా అటు చంద్రబాబు గారైనా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా అని అడుగుతున్నాం. మోడీ మనకు ఏం చేశాడని మీరు బానిసలయ్యారు? మోడీ మనకు ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీ పార్టీతో మీరు దోస్తీ చేయండి, ప్రజలు కూడా హర్షిస్తారు. మనకు పోలవరం ప్రాజెక్టు బీజేపీ పార్టీ ఇచ్చుంటే మీరు అదే బీజేపీ పార్టీకి బానిసలు కాండి, మాకు అభ్యంతరం లేదు. మనకు ఒక రాజధాని ఇచ్చున్నా, మనకు రైల్వే జోన్లు వచ్చున్నా, ఉత్తరాంధ్రకి రాయలసీమకు స్పెషల్ జోన్లుగా స్పెషల్ ప్యాకేజీలు మీరు ప్రకటించున్నా, మీరు ఏ ఒక్క మేలు చేసినా మోడీ గారికి మీరు భజన చేయండి, మీరు